హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే తెలుసు కదా మూవీ అయితే చూశాను. నాకైతే చాలా నచ్చింది సినిమా. విత్ గుడ్ ఫస్ట్ హాఫ్, విత్ డీసెంట్ సెకండ్ హాఫ్ అండ్ ఓకే క్లైమాక్స్ అనమాట. యాక్చువల్లీ సినిమా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది సినిమాలో. కొంచెం మెచ్యూర్‌గా ఆలోచించాలి సినిమా చూసేటప్పుడు. అండ్ కొంచెం అర్థం చేసుకోవాలి సినిమాని. సో, మెచ్యూర్‌గా ఆలోచిస్తే మాత్రం చాలా బాగుంటుంది సినిమా. మెయిన్ థింగ్ ఏంటంటే సినిమాలో హై మూమెంట్స్ ఉండవు. ఓన్లీ రైటింగ్ మీద పోతుంది. ఒక 2 అవర్స్ 10 మినిట్స్ ఏముంది మూవీ. ఆ 2 అవర్స్ 10 మినిట్స్ మొత్తం రైటింగ్ మీదనే పోతుంది సినిమా. అండ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. హీరోయిన్, హీరోకి మధ్య ఇంకో 3, 4 క్యారెక్టర్స్ ఉంటాయి. సో, ఓన్లీ కన్వర్జేషన్స్ సినిమా మొత్తం. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి యాక్టింగ్ బై సిద్దు, శ్రీనిధి, రాశి ఖన్నా, ఇంకా వైవార్ష. ఈ మెయిన్లీ 4 మెంబర్స్ యాక్టింగ్. సినిమా మొత్తం మనకి మెయిన్లీ 4 మెంబర్స్ మధ్యనే తిరుగుతుంది. సో, ఈ 4 మెంబర్స్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే సిద్దుని ఆ డీజే టిల్లు నుంచి బయటికి తీసుకొచ్చింది సినిమా మాత్రం. ప్రీవియస్ ఫిలిం జాక్ కూడా నీకు సేమ్ ఆ డీజే టిల్లు వైబే ఉంటుంది. అంటే సినిమా బాగుండదు. అంటే యాక్టింగ్ చూసేటప్పుడు మనకి ఇంకా జోన్లోకి వెళ్ళి బయటికి రాలేడు. సో, ఈ మూవీలో మాత్రం సిద్దు మోస్ట్లీ మనకి ఆ డీజే టిల్లు నుంచి బయటకు వచ్చేసిండు. సో, కొత్తగా అనిపిస్తాడు సినిమాలో మనకి. ఆల్ఫా మేల్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో యాక్టింగ్లో మాత్రం ఇరగదీసేసిండు. నెక్స్ట్ నాకు రాశి ఖన్నా ఇంకా శ్రీనిధి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళకి కూడా స్కోప్ దొరికింది ఈ సినిమాలో యాక్టింగ్ చేయనీకి. అంటే వాళ్ళకు కూడా కొంచెం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు మూవీలో ఆ క్యారెక్టర్స్‌కి. వైవర్ష కామెడీ కూడా బాగుంటుంది. అంటే మనకి ఎక్కడ ఓవర్ ద టాప్ వెళ్ళదు కామెడీ మనకి. ఎంత కావాలో అంత వాడుకున్నారు కామెడీని. సో, ఆ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. నెక్స్ట్ మ్యూజిక్ కూడా బాగుంది. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి మ్యూజిక్. ఇంకొక టోటల్ 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్‌లో 2 సాంగ్స్ బాగున్నాయి. అండ్ బీజీఎం నాకు ఎక్కువ ఎక్కలేదంటే ఒకటే బీజీఎంని రిపీట్‌లో కొట్టినట్టు అనిపించింది. బీజీఎం ఇంకా కొంచెం బాగుండుంటే కొన్ని సీన్స్ వర్క్ అయ్యేవేమో. అండ్ నెగెటివ్స్ వచ్చేసి నాకు మెయిన్లీ సెకండ్ హాఫ్‌లో కొంచెము స్క్రీన్ ప్లే ఇంకా క్లైమాక్స్ లెట్ డౌన్ అయింది. అంటే క్లైమాక్స్ కొంచెము కన్విన్సింగ్‌గా రాసుకున్నారు. అంటే మనము ఫస్ట్ హాఫ్‌లో ఆ క్యారెక్టర్ అంటే సిద్దు క్యారెక్టర్ ఏదైతే ఉందో క్లైమాక్స్‌లో ఆ క్యారెక్టర్ కనిపియలేదు. సో, అది కొంచెం మిస్ అయింది ఈ సినిమాలో. సో, అండ్ ఓకే అనిపించింది అందుకే క్లైమాక్స్ నాకు. క్లైమాక్స్‌లో సిద్దు క్యారెక్టర్ అనేది కొంచెము లెట్ డౌన్ అయిపోయింది. అంటే మనకి ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ తర్వాత కూడా కొంచెం మనకి సిద్దు క్యారెక్టర్ అనేది హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. సో, ఆ క్లైమాక్స్‌లో ఆ క్యారెక్టర్ మిస్ అయిపోతుంది. సో, అంటే అక్కడ రైటింగ్ కొంచెం పోయింది. నెక్స్ట్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన. యాక్చువల్లీ వి నీడ్ టు అప్రిషియేట్ హర్. అంటే తను ఒక కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి ఇప్పుడొచ్చి మూవీ డైరెక్ట్ చేసింది. అండ్ దట్ టూ ఇలాంటి మూవీ తీయడం చాలా గ్రేట్ అనమాట. అండ్ దట్స్ అవర్ రివ్యూ గైస్. మాకైతే నచ్చింది. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళాక మూవీని కొంచెం మెచ్యూర్ వాళ్ళు చూడండి. అండ్ ఎక్కువ ఆలోచించకండి. కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ 6 వరకు మనకి కే ర్యాంప్ రివ్యూ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.